రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో దోస్తీ కట్టాడు కేసీఆర్. ఆ తర్వాత కేసీఆర్ పార్టీలో ఎమ్మెల్యేలను ఆకర్షించి వైఎస్ కాంగ్రెస్లో చేరుకున్న తర్వాత కేసీఆర్కు తత్వం బోధపడింది. ఆ తర్వాత కేసీఆర్ సమయం దొరికిన ప్రతి సందర్భంలో వైఎస్ను తిట్టిపోశాడు. ఒక రకంగా తెలంగాణకు బద్ధశత్రువు వైఎస్ అని ఒక సభలో పేర్కొన్నాడు కూడా. వైఎస్ గతించిన తర్వాత తెలంగాణ ఉద్యమం మరో స్థాయికి చేరుకుంది. తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీని తన పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. కొంతకాలానికి జగన్తో సన్నిహిత సంబంధాలు కేసీఆర్కి ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్లో భాగంగా కేసీఆర్ జగన్కు సహాయం చేశారంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా జగన్ ముఖ్యమంత్రి హోదాలో కనిపించారు. ప్రగతి భవన్కు సతీ సమేతంగా జగన్ వెళ్లారు. జగన్ ఆస్థాన మీడియా మరో నమస్తే తెలంగాణ మారిపోయి కేసీఆర్ పరిపాలనకు 10 సంవత్సరాల పాటు నీరాజనాలు పలికింది. ఇప్పుడిక రెండు రాష్ట్రాల్లో అటు కేసీఆర్, ఇటు జగన్ అధికారాన్ని కోల్పోయారు. కేసీఆర్ ఎర్లవల్లి వ్యవసాయ క్షేత్రంలో, జగన్ బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్, కేటీఆర్ కలుసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కన కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ఫోటోలు వైసీపీ నాయకులు, గులాబీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, ఇటు గులాబీ నాయకులు అసలు విషయాన్ని మరిచిపోయారు. వారు మర్చిపోయినా సరే సోషల్ మీడియా గుర్తు చేస్తూనే ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేటీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏపీలో ప్రభుత్వం గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ మిత్రుడు సొంత ఊరికి వెళ్లాడు. అక్కడ కరెంటు లేదు, నీళ్లు రావడం లేదు, రోడ్లు బాగోలేవు. నాకు వెంటనే ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కొంతమంది ప్రత్యేకంగా బస్సులతో ఆంధ్రప్రదేశ్ పంపించండి, అక్కడ రోడ్లను, ఇతర వాటిని చూపించండి, అప్పుడు వారికి మీ ప్రభుత్వ గొప్పతనం అర్థమవుతుందన్నాడు. దీన్ని బట్టి ఏపీలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ ఆ సభలో వ్యాఖ్యానించారు. నాడు వైసీపీ పాలనను కేటీఆర్ తీవ్రంగా విమర్శించేవారు. అంతేకాదు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏపీకి రోడ్లు వస్తున్నాయని, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారని, చంద్రబాబు పరిపాలనా కాలంలో ఏపీ రాష్ట్రానికి నిధులు విపరీతంగా వస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి హయాంలో ఏపీ రాష్ట్రంగా గొప్పగా ఉంది అనే విషయాలు కేటీఆర్ స్పష్టంగా చెబుతున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారించడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.